సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధుల సాధనపై దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను రేవంత్ రెడ్డి కలుస్తారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలుల అక్రమాలపై రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి సిబిఐ డైరెక్టర్తో భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కేరళంలో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో పార్టీ పెద్దలను రేవంత్ కలిసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధుల సాధనపై దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను రేవంత్ రెడ్డి కలుస్తారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలుల అక్రమాలపై రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి సిబిఐ డైరెక్టర్తో భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేరళంలో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో పార్టీ పెద్దలను రేవంత్ కలిసే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రి ఇవాళ ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో కీలకమైన ప్రాజెక్టులు కావచ్చు, కొన్ని పనులు, కొన్ని నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన దృష్టి సారించిన నేపథ్యంలోనే ఢిల్లీకి ఇవాళ బయలుదేరుతా ఉన్నారు. ప్రధానంగా మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి మెట్రో మొదటి దశ ఇప్పటికే పూర్తయింది. దాన్ని ప్రభుత్వం కూడా స్వాధీనం చేసుకుంది. మెట్రో రెండో ఫేజ్ 2కు సంబంధించినటువంటి విస్తరణ పనులకు సంబంధించి కేంద్రం అనుమతి తప్పనిసరి కాబట్టి కేంద్రం అనుమతులతో పాటు నిధుల సాధనకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి సారించారు. ఇందులో భాగంగానే కేంద్ర పట్టణాభివృద్ధి సంబంధించినటువంటి శాఖ మంత్రి అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారు. ఇవాళ కలిసిన తర్వాత ఉన్నటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి పట్టణాలకు సంబంధించినటువంటి నిధుల అంశాలకు సంబంధించి కూడా వాటి గురించి చర్చించి వాటికి సంబంధించిన వినతులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇదే కాకుండా రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఉన్నటువంటి అందరూ మొత్తం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా విద్యుత్ కొనుగోలు అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే చాలా అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాల పైన సిబిఐ విచారణ జరపాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో అసెంబ్లీ వేదికగా తీర్మానం చేయడం జరిగింది. కాళేశ్వరం అక్రమాలకు సంబంధించి ఇప్పటికీ 8 నెలలు గడుస్తున్నా సిబిఐ అధికారులు ఇంతవరకు స్పందించట్లేదు. బీజేపీ ఎంపీలు మాత్రం సిబిఐ విచారణకు ఇవ్వాలి, ఇస్తే 48 గంటల్లో దోషులను తేల్చేస్తామంటూ కూడా చెప్పినటువంటి కేంద్ర మంత్రులు, తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రులు ఇప్పటి వరకు సిబిఐ విచారణ పట్ల ఎవరు కూడా స్పందించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంత్రులంతా కలిసి సిబిఐ డైరెక్టర్ పర్మిషన్ అతనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మంత్రులతో పాటు సీఎం సైతం ఈ డైరెక్టర్తో, సిబిఐ సంబంధించినటువంటి డైరెక్టర్తో భేటీ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఒకవైపు కేరళకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఒకవైపు విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే పార్టీ పెద్దలను కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే భేటీ ఇటు ఢిల్లీ పర్యటన కీలకంగా మారనుంది. ఎందుకంటే ఫేజ్ 2కు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు రాబట్టే అవకాశానికి సంబంధించే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఇటు సిబిఐ విచారణ కూడా కీలకంగా మారనుంది. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.